కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇన్ని సంవత్సరాల కాలం ప్రభు తన మహాదయను బట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆయనకు హృదయపూర్వకంగా చేతులు జోడించి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమంలో కొనసాగింపునకు ఎంతోమంది కారకులు, వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతియోక్ మినిస్ట్రీస్లో వాంగ్మయాన్ని గురించినటువంటి పట్టింపు ఉంది. కొద్దిమంది భక్తుల యొక్క జీవితాలు తెలుగులోకి రాయడానికి ప్రభు తన మహాకృపను తన దాసుని పక్షంగా ఉంచారు. అలా రాసిన పుస్తకాలలో జి రాజారావు గారని వారి పుస్తకం చాలామంది చదివి ఆయన పుస్తకాలన్నీ మీ దగ్గర దొరుకుతాయా అని అడిగేవారు. నేను వారి అబ్బాయి నెంబర్ ఇచ్చి వారితో కాంటాక్ట్ చేయండి అని చెప్పేవాడిని. అడిగే సంఖ్య పెరుగుతున్న కొద్దీ నా మనసుకు నాకే అనిపించింది, అసలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కనుక్కుందామని. కనుక్కుంటే ఆయన రాసిన పుస్తకాలన్నీ కలిపి 95 పుస్తకాలు. తెలుగులో ఒక తెలుగు వ్యక్తి బైబిల్ 66 గ్రంథాల మీద వ్యాఖ్యానం రాసిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. అందున ఓ లేమెన్, నాన్ థియోలోజియన్, వేదాంత విద్య చదవని ఒక వ్యక్తి దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షత మేర 66 గ్రంథాల మీద వ్యాఖ్యానం రాశారు ఆయన. వాటితో పాటు కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను కూడా రాశారు. ఆ 95 పుస్తకాలు ఖచ్చితంగా ప్రతి సేవకుని దగ్గర ఉండాలి అని ఒక ఆలోచన వచ్చింది. అడుగుతున్న వారి సంఖ్య పెరిగాక నేను వారిని సంప్రదించడం జరిగింది. వారు అన్నయ్య తప్పకుండా చేద్దామన్నారు. మీకు ఎవరికైనా ఆ పుస్తకాలు 95 పుస్తకాల సెట్ కావాలి అని అంటే కనుక మీరు మన కార్యక్రమంలో ఆనంద్ గారి నెంబర్ ఉంటుంది, మీరు వారిని సంప్రదించండి. ఆయన మీకు వివరాలన్నీ చెప్తారు. ఆ పుస్తకాలను దయచేసి మీరు ప్రతి వ్యక్తి, దైవ సేవకులైనా, సంఘ పెద్దలైనా, సువార్థికులైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా ఆ 95 పుస్తకాలు మీ దగ్గర పెట్టుకుంటే ఒక మంచి పుస్తక భాండాగారం మీ దగ్గర ఉన్నట్టు లెక్క అవుతుంది. అందుకొరకై మీరు సంప్రదించవలసింది ఆనంద్ గారిని మర్చిపోకండి. జీవిత పాఠశాల అనే ఈ అంశంలో ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం ఇలా ఉంది. 4 వరకు గత వారాల్లో చెప్పుకున్నాం మనం. 5వ వచనంలో అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. ఈ వచనం చదవగానే నా మనసు గతంలోకి వెళ్ళింది. గతంలోనికి అంటే మనం ఉన్నది ఐగుప్తులో. గతం అనగానే నిన్నటి చరిత్ర 38వ అధ్యాయంలో రాస్తుంది. నేటి చరిత్ర 39లో రాస్తుంది. 38వ అధ్యాయంలో ఎవరు యోసేపును అమ్మేద్దాం, చంపటం వద్దులే అమ్మేద్దామని అమ్మటానికి ఆలోచన చెప్పాడో అతడు తానే ఒక అదుల్లామీని యొద్ద పనిచేయడానికి వెళ్ళాడు. ఇది నిజంగానే ఆలోచించదగిన మాట. యోసేపును బానిసగా అమ్మివేసిన ఒక వ్యక్తి, అమ్మడానికి ఆలోచన చెప్పిన వ్యక్తి అదుల్లామీని వద్ద పనిచేయడానికి వెళ్ళడం. ఆలోచించండి. మందలు లేవా? ఆస్తి తక్కువ కాదు కదా. విస్తారమైన యాకోబు యొక్క ఆస్తికి వీరందరూ వారసులు కదా. ఆ మందలన్నీ ఉన్నాయే. ఆ మందలన్నీ ఉండగా ఇతడు
ఒక అదుల్లామీని యొద్ద ఉండడానికి వెళ్ళడం ఏమిటి? ఆలోచించండి. మనలను అవమానానికి, ఒంటరితనానికి, దుఃఖానికి, స్వేచ్ఛ కోల్పోవడానికి, తల వంచుకోవడానికి ఎవరు కారకులవుతారో వారు అదే పరిస్థితులు తమ జీవితంలోని కొని తెచ్చుకుంటారు. ఇందులో అనుమానం ఏం లేదు. నేను మరో మాట కూడా చెప్తాను. ఈ 5వ వచనంలో 39:5లో బానిసగా ఉండి పరిచర్య చేయవలసిన వ్యక్తి ఇవాళ సంపూర్ణ స్వేచ్ఛ కలిగిన వాడుగా, ఆ ఇంట సర్వాధికారం కలిగిన వాడుగా ఉండడం నిజంగా ఆశ్చర్యం కాదా? ఎక్కడో బానిసత్వం చేస్తూ ఉండుంటాడు పాపం. ఏ ఇంటి వాకిటనున్నాడో, ఏ గుర్రాల శాలలో ఉన్నాడో, ఏ గాడిదలకు మేత పెడుతున్నాడో అని అనుకుంటూ ఉండొచ్చేమో సహోదరులు. యోసేపు కంటి నిండా నిద్రపోతే వాళ్ళ కంటి నిండా నిద్ర ఉంటుందంటారా? రహస్యాన్ని దాచవలసిన బానిసత్వంలోనికి వాళ్ళు వెళ్ళారు. అంతేకాదు, అమ్మేసిన అవమానానికి సంబంధించిన బానిసత్వం క్రింద వాళ్ళు ఉన్నారు. అంత మాత్రమే కాదండి, వారు చేసినటువంటి దుర్మార్గపు పని యొక్క దోషత్వం యొక్క బానిసత్వం క్రింద వాళ్ళు ఉన్నారు. అవును కదా? ఎవరు మిమ్మల్ని బాధ పెట్టారని, ఎవరు మిమ్మల్ని మాటలన్నారని, ఎవరు మీ ఎడల దుర్మార్గంగా ప్రవర్తించారని మీరు బాధపడుతున్నారో వారి యొక్క దుస్థితి మీది శారీరకంగా దుస్థితిలా అనిపించినా వారు శారీరకంగానూ మానసికంగానూ ఆత్మీయంగా కూడా వారు దుస్థితిలోనే ఉంటారు. కానీ నీకున్న గొప్ప సంగతి ఏమిటో తెలుసా? ఈ 34వ అధ్యాయంలో దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను అని 4 సార్లు రాసింది. వాళ్లకు లేనిది నీకు మాత్రమే ఉన్నది, దేవుని సన్నిధి. దీనిని బట్టి ధైర్యం వహించుమని నేను మా ప్రియులందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. ధైర్యాన్ని తెచ్చుకోమని వాక్యం ద్వారా బలపరుస్తున్నాను. మీరు ఆలోచించండి. యోసేపు 17 సంవత్సరాల కాలం వయసు, 17 సంవత్సరాల వయసులో అమ్మివేయబడ్డాడు. యోధా చాలా పెద్దవాడు, పెండ్లయింది. కానీ 38వ అధ్యాయంలో 2 కుమారులను కోల్పోయిన దుఃఖంలోనికి వెళ్ళాడు. ఓను, ఏరు కదా. ఏరు మొదటి కుమారుడు, ఓనాను రెండవ కుమారుడు. ఏరు దుర్మార్గుడు, యెహోవా అతన్ని చంపాడని రాస్తుంది. అలాగే ఓనాను కూడా తప్పు చేశాడు, యెహోవా అతన్ని చంపినని రాస్తుంది. ఆలోచించండి. యోధా పిల్లలను ఏ దేవుడు సంహరించాడో అదే దేవుడు యోసేపుతో తోడుగా ఉండడం. ప్రస్తుతానికి మనం ఇతరులను నష్టపరిచి క్షేమంగా ఉన్నామని అనుకునే ప్రతి వ్యక్తి ఇతరులను ఒత్తిడికి గురిచేసి, ఇతరులను బాధకు ఇబ్బందికి గురిచేసి, కుట్ర పన్ని వారిని బాధపెట్టి సంతోషించేవారు ఆ సంతోషం ఎక్కువ కాలం నిలిచి ఉండదని జ్ఞాపకం పెట్టుకోవాలి. సరిగ్గా ఏం జరిగింది? యోసేపుకు ఏం తక్కువైంది? వీళ్ళ ఆధిక్యత ఏం గొప్పది? అంతేకాదు సుమా, ఈ 38వ అధ్యాయంలోనే యోధా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? తన కోడలైన తామారుని వెలుపలకు తీసుకురమ్మని కేకలు వేసాడు. అతను బాగా కోపం తెచ్చుకున్నాడు, తట్టుకోలేకపోయినాడు. చూడండి ఏమంటాడు 24వ వచనంలో. అప్పుడు యోధా
ఆమెను బయటకు తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవాలని చెప్పాడు. బా, ఎంత రోషం తెచ్చుకున్నాడు. ప్రజలందరూ వచ్చి నిలబడ్డాక తామారు తీసుకుని వచ్చి చూపించింది వస్తువులు, ఇవి ఎవరివో చూడమని. ఏమైపోయి ఉంటాడు? తల దించుకోలేదా? అంతే. ఇవాళ ప్రజల ముందు రోషం కనపరచవచ్చేమో కానీ రేపు ప్రభువు ముందు నువ్వు మాట్లాడిన ప్రతి మాట, నువ్వు చేసిన ప్రతి పని, నువ్వు తల వంచుకు నిలబడవలసిన పరిస్థితి వస్తుందని ఇతరులను బాధ పెట్టేవాడు గుర్తుపెట్టుకోవాలి. బాధపడిన వారు దేవుడు మీతో ఉన్నాడు, మీకు నెమ్మదినిచ్చేవాడుగా ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడాయన, మీ అంతరంగానికి ధైర్యాన్ని ఇస్తాడాయన. మానవులు ఊహించనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రాలు, అధికారం ఇస్తాడు. ఇవ్వడం మాత్రమే కాదండి, అక్కడ రాసిన మాట ఏమిటంటే భలే చక్కటి మాట. విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయునింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తం మీదను ఉండెను. దేవుడు యోసేపును బట్టి పొతిఫర్ ఇంటిని ఆశీర్వదించాడు. ఇక్కడ నేను చాలా తలంపులు మీతో చెప్పాలి, కానీ ఈ ఒక్క కార్యక్రమంతో ఒక్క ప్రోగ్రాంతో అయిపోవు. కాబట్టి మెల్లమెల్లగా చెప్పుకుంటూ వెడదాం. ఒకసారి మీరు నాతో పాటు ఎఫ్సి పత్రిక దగ్గరికి రండి. 6వ అధ్యాయం. పౌలు గారు కొలసీ పత్రికలోనూ ఆనాడున్నటువంటి 2 వర్గాలలో ఒక వర్గానికి ఈ మాటలు రాస్తున్నాడు ఆయన. చూడండి, 6వ అధ్యాయం 5వ వచన ప్రారంభంలో ఎవరిని సంబోధిస్తున్నాడు? దాసులారా. ఎవరైతే యోసేపులాగా అమ్మివేయబడ్డారో వారితో మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ కొంతమంది తమ జీవితాలను తమకు తాముగా అమ్ముకున్నవారు ఉన్నారు. మరి కొంతమంది ఇతరుల చేత అమ్మివేయబడిన వారు ఉన్నారు. ఇలా బయటికి కనిపించని దాసత్వం కనపడుతూనే ఉంది, చెప్పుకోలేమంతవరకే. ఇలా దాసత్వంలో ఉన్న వాళ్ళని గురించి మాట్లాడుతూ, ఆ దినాలలో యజమానులు దాసులైన 2 వర్గాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎవరైతే ఇంట తక్కువ చేయబడుతున్నారో, సమాజంలో తక్కువ చేయబడుతున్నారో, సమాజంలో నీచంగా చూడబడుతున్నారో వాళ్ళని గురించిన మాటలు పౌలు గారు రాస్తూ 7వ వచనంలో ఒక మాట అంటాడు. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. అదే పొతిఫర్కు ఆశీర్వాదం. కానీ దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? తనకు అప్పగించబడిన పని మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకే చేసినట్టుగా భావించడం. రాజారావు గారు, ప్రభుదాస్ గారు, ఆనందం గారు, వీరి ముగ్గురు జీవితాలలో నాకు కనిపించిన ఓ కామన్ క్వాలిటీ ఏమిటి అంటే, ఈ ముగ్గురు మందిరాలను తుడిచినవారు, మందిరాలలో చాపలు వేసినవారు. ఇది వారి ప్రారంభం. ఆ ముగ్గురు ఆ పరిచర్య చేస్తున్నప్పుడు ఆ ముగ్గురి మనసుల్లో ఉన్న మాట ఏమిటంటే, నేను ఎవరి కోసమో తుడవడంలా, ఇక్కడ తుడిచినప్పుడు రాజారావు గారు, ప్రభుదాస్ గారు, ఆనందం గారు కూడా ఇలా తుడిచినప్పుడు ఈ ప్రదేశంలో నా ప్రభువే కూర్చుంటే నేను ఎలా చేస్తాను?
నా ప్రభువే నిలబడితే ఈ ప్రాంతాన్ని నేను ఎంత శుభ్రంగా ఉంచుతాను. ఒక్క ముడతైనా లేకుండా చూస్తాను కదా, కొంచెం అయినా సరే దుమ్ము లేకుండా చూస్తాను కదా, తుడుస్తాను కదా. అదే భావం. నీవు చేసే పని దీవించబడాలి అంటే, నీవు చేస్తున్న పని నీ యజమానునికి ఆశీర్వాదంగా ఉండాలి అని అంటే, ఖచ్చితంగా ఒక మాట, నీవు ప్రభువుకు చేసినట్టుగా చేయడం అనేది చేయవలసిన మొదటి పని. రెండవ మాట కూడా చూద్దాం. కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో సేమ్ ఇలాంటి భావాన్ని అక్కడ కూడా వ్యక్తీకరిస్తాడు ఆయన. 22వ వచనం, దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనపడవలెనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైనండి. ఏ మాట అండి ఇది! మనుషులను సంతోషపెట్టాలి అంటే కంటికి కనిపించేటట్టు. చాలాసార్లు సేవలో చేతులు కట్టుకుని పరిగెత్తుకుని వచ్చేవారిని చూస్తే సేవకుడు భలే మోసపోతాడు. చాలామందిని చూశాం. 40 సంవత్సరాల క్రితం కానీ 40 సంవత్సరాలలో కానీ చాలా మందిరాలలో చూశాం. ఎవరు చేతులు కట్టుకుని పరిగెత్తుకుని వచ్చినట్టు కనపడ్డారో వారే నష్టపరిచిన వారుగా కూడా కనపడ్డారు సేవలో. ఇక్కడ మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనపడక అంటే, నేను చేసే పని ప్రభువుని సంతోషపెట్టాలని చేయడం, ప్రభువుకు ఇష్టమైనట్టుగా చేయాలనుకోవడం. అంతేకాదు, చేసే పనిలో శుద్ధమైన అంతఃకరణం కలిగిన వాడిని, అంటే సణుగు గొణుగు అయిష్టత తప్పదు కాబట్టి చేస్తున్నాను అనే భావం కాదు. శుద్ధమైన అంతఃకరణంతో, దేవుడు చూస్తున్నాడనే భయంతో, దేవుణ్ణే సంతోషపెట్టాలని శుద్ధమైన అంతఃకరణం కలిగి, ఆ అంతఃకరణంలో దేవుడు చూస్తున్నాడనే భయంతో నీకు అప్పగించబడిన పంచి. ఇది అద్భుతమైన జీవిత పాఠం. మర్చిపోకండి. ఒక దైవ సేవకుడు అమెరికా నుంచి ఇండియా వచ్చాడు. ఆయన తెలుగులో కూడా పుస్తకం రాశాడు. ఓ గురు నిర్యాణం అనే పుస్తకం రాశాడు. ఆయన పేరు త్యాగిబాబు అని రాసుకుంటాడు తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఆయన జిఆర్ క్రో గారి పుస్తకం మీలో చాలామంది చేతుల్లో ఉంది. అది పవిత్ర గ్రంథ వ్యాఖ్యానం. అది ఆయన చేసింది. ఆయన రాసిన తరువాత తెలుగువారు ఓ ముగ్గురికి దాన్ని చూడమని, ఎడిట్ ఏమైనా ఉంటే చేయమని అప్పగించారు. అది ఆయన రాసింది. ఆయన ఆఖరి సమయాలు, ఆయనకు లంగ్ క్యాన్సర్ వచ్చింది. అమెరికాలో ఓ ఇంట ఉన్నాడు ఆయన. ఆఖరి రోజులు ఆయన పంపించినటువంటి ప్రతిదీ మన సహవాసానికి చెందిన ఓ తమ్ముడు దాన్ని డిటిపి చేయటం, బుక్ చేయటం, కవర్ పేజ్ చేయటం అన్నీ చేస్తాడు. మన బుక్స్ అన్నిటి కూడా కవర్ పేజ్ ఆ తమ్ముడే చేస్తుంటాడు. ఆయన అంత నొప్పిలో కూడా పని కంప్లీట్ చేయాలి అని శుద్ధమైన అంతఃకరణంతో దేవుణ్ణే సంతోషపెట్టాలని ఆఖరి నిమిషం వరకు పనిచేసి, I have completed my work, I have finished my work అని పెట్టి తరువాత 2 రోజులకు 3 రోజులకు చనిపోయినాడు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు చరిత్రలో నిలిచిపోయిన అద్భుతమైన వ్యక్తులు కదూ. ప్రభు కూడా భూమి మీదకి రక్తమాంసాల్లో పాలువాడే వచ్చాడు. ఆయన ఎప్పుడు మాట్లాడినా
నా తండ్రి, నా తండ్రి ఇష్టం, నా తండ్రి చిత్తం, ఇవే మాటలు పలుకుతుంటాడు ఆయన. తాను దేవుడై ఉండి సంపూర్ణమైన దైవత్వం ఆయనలో నివసిస్తూ ఉండి, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంగా క్రీస్తునందు నివసించిందని కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం రాయబడి ఉంటే, ఆయన తానే నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అన్నవాడు, అనేకుల కొరకు నా ప్రాణాన్ని క్రయధనంగా పెడుతున్నానని సిలువలో ఆయన మరణం కూడా, ఆయన చిందించిన రక్తం, ఆయన మరణ పునరుద్ధానాలు ఎంత అద్భుతమో. ఆయన మనుషులను సంతోషపెట్టాలని కాదు, యోసేపుకు ప్రభువుకి చాలా పోలికలు కనపడతాయి. ఈ రోజున ఒక మాట అంటాను, నేడు దుఃఖిస్తున్న మీరు, అవమానం గుండా వెళుతున్న మీరు, బాధ గుండా వెళుతున్న మీరు వెనక్కి తిరిగి చూస్తే మిమ్మల్ని బాధ పెట్టిన వారు సంతోషంగా ఏమీ లేరని గుర్తుపెట్టుకోండి. వారి నిత్య స్థితి నష్టపోకుండా వారు కూడా రక్షించబడి మనతో పాటు నిత్యత్వంలో ఉండాలని వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, విన్న మా ప్రియుల అంతరంగాలను ధైర్యపరచండి. వారి పనిలో వారు నమ్మకంగా కష్టపడడానికి మాత్రమే కాదు, ఎవరు వారిని బాధ పెట్టారో వారు నష్టపోకుండా, నిత్యమైన నష్టం గుండా వెళ్లకుండా వారు కూడా రక్షించబడిన వారై, వారు సత్యాన్ని నమ్ముకున్నవారై, తమ జీవితాలను సరిదిద్దుకున్నవారై, తమ లోపాలను ఒప్పుకున్నవారై, నీ రక్తం చేత కడగబడిన వారై, వారు కూడా నిత్యరాజ్య వారసులు అవ్వడానికి సాయపడమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు.
సాధు సాల్మన్ గారి జీవితం. ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు,